అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీవన చినుకు. చిన్న కథ పెద్ద అర్థం. ఒక గ్రామంలో పరుగు పందెం జరుగుతుంది. రాము అనే యువకుడు అందరికంటే వేగంగా దూసుకుపోతున్నాడు. గమ్యానికి మరో 10 అడుగుల దూరం ఉందనగా ఒక్కసారిగా కాలు జారి కింద పడ్డాడు. మోకాళ్ళకి దెబ్బ తగిలింది. రక్తం కారుతోంది. మిగిలిన పోటీదారులు అందరూ అతన్ని దాటుకొని వెళ్ళిపోయారు. ప్రేక్షకులందరూ ఇక రాము పని అయిపోయింది అని నిట్టూర్చారు. రాము కళ్ళల్లో ఆ మాటలు వింటే నీళ్లు తిరిగాయి. కానీ రాము మనసు మాత్రం ఆగిపోవద్దు అని చెప్తుంది. రాము మళ్ళీ లేచి నిలబడ్డాడు. కుంటుకుంటూనే వెళ్ళి గమ్యానికి చేరుకున్నాడు. అతను పందెంలో మొదటి స్థానంలో గెలవలేదు, కానీ తడబడ్డాక కూడా లేచి నిలబడతానని తన నమ్మకాన్ని గెలిపించుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఓటమి గెలుపులు ఉంటాయి. అలానే ఓడిపోయినప్పుడు కింద పడిపోవడం ఓటమి కాదు, పడిపోయి కూడా మళ్ళీ ఆగిపోవడమే అసలైన ఓటమి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం జీవన చినుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.